జనసేన పార్టీ మిగతా రాజకీయ పార్టీలా కాదు అని మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు ఏదో వచ్చేయాలి, అధికారంలోకి వెళ్ళిపోవాలి, ఏదో సంపాదించేయాలి, కోట్ల రూపాయలు దోచేసుకోవాలనేటువంటి రాజకీయం పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి చేయకుండానే వచ్చారు. ప్రజలకి ఎలా నిలబడతాం, ప్రజల కష్టాల్లో ఎలా మనం ముందుంటాం, ప్రజల కష్టాలు తీర్చడానికి ఒక ముఖ్య పాత్ర ఎలా వహిస్తాము అని దాదాపు ఒక దశాబ్ద కాలం పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా బలాన్ని చూపించారు. ముఖ్యంగా 2024లో కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడంలో ముఖ్య పాత్ర, కూటమి ప్రభుత్వానికి వెన్నుపూసలా నిలబడినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఎవరు ఏమనుకున్నా కానీ అది సత్యమని ఎవరైనా ఒప్పుకోక తప్పదు. అలాంటి పాత్ర పవన్ కళ్యాణ్ గారు వహించారు. 2024 ఎలక్షన్స్లో కూటమిని ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, అటు సెంట్రల్ గవర్నమెంట్లో కావచ్చు, ఆయన ముందు చూపుతో ఆలోచించినటువంటి తీరుని మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణను దాటి జనసేన పార్టీని విస్తరించబోతున్నారు. దీనికి తగ్గట్టుగానే అనేక కార్యక్రమాలు మనం రీసెంట్గా అటు కేరళలో జనసేన పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది అక్కడ నాయకులు అనేక నియోజకవర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని జనసేనలో జాయిన్ చేసుకోవడం కూడా చూసాం. జనసేన పార్టీ కేరళలో కూడా పోటీ చేయాలనేటువంటి మొన్న ఎలక్షన్స్లో చాలా అభ్యర్థనలు వచ్చాయి. ఆ తర్వాత తమిళనాడు ఎలక్షన్స్లో కూడా కొంతమంది బహిరంగంగానే పవన్ కళ్యాణ్ గారికి తమిళనాడు ఎలక్షన్స్లో కూడా పోటీ చేయాలని అభ్యర్థించినటువంటి పరిస్థితి. బట్ కాకపోతే కూటమి అక్కడ డెఫినెట్గా గెలవాలి. అటు ఎన్డీఏ కూటమి అక్కడ చాలా బలంగా పోటీ చేస్తుంది. అక్కడ ఒక ఇంపాక్ట్ తీసుకురావాలంటే మనం ముందు వెళ్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. ఇప్పటి వరకు అంత కన్స్ట్రక్టివ్గా అక్కడ జరిగేటువంటి పరిస్థితుల గురించి అంత పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారికి అవగాహన లేకపోవడం కావచ్చు, జనసేన పార్టీ ఆ దశగా అడుగులు వేయకపోవడం కావచ్చు, ఈసారి పోటీ నుంచి తప్పుకుందని చెప్పాలి. అటు కేరళలో కావచ్చు, ఇటు తమిళనాడులో కావచ్చు. బట్ ఇక్కడ నెక్స్ట్ రాబోయేటువంటి కర్ణాటక ఎలక్షన్స్లో మాత్రం జనసేన చాలా బలంగా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. రీసెంట్గా మనకు తెలుసు కొణిదెల నాగబాబు గారు అలాగే రామ్ తాళ్ళూరి గారు కూడా కర్ణాటకలో అడుగుపెట్టారు. జనసేన పార్టీనికి విస్తరించేటువంటి భాగంలో ఒక పనిగా పెట్టుకుని కర్ణాటకలో రీసెంట్గా ఒక ఎమ్మెల్యే కూడా జనసేన పార్టీ జాయిన్ అవ్వడం జరిగింది. ఒక ప్రత్యేకమైనటువంటి వ్యాపారవేత్త కూడా జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఈసారి కర్ణాటకలో చాలా బలమైనటువంటి ఇంపాక్ట్ కూడా చూపించింది. కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పాటు ఎక్కువ స్థాయిలో కర్ణాటకలో రెండు తెలుగు రాష్ట్రాల తర్వాత అంత ఇంపాక్ట్ కర్ణాటకలో చూపించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. సో సామాన్యులు కూడా అక్కడ ఈ తాపి పని చేసేవాళ్ళు, ఆటోలు దొరుకునే వాళ్ళు కూడా జనసేన పార్టీ సభ్యత్వం నమోదు తీసుకోవటం, స్వచ్ఛందంగా వచ్చి వాళ్లే ఒక ఉద్యమీలుగా మారి సభ్యత్వ నమోదు కార్యక్రమాలు చేయటం కూడా మనం చూస్తున్నాం. సో ఒక పక్కా ప్లాన్ ప్రకారం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు జాతీయ పార్టీగా జనసేన పార్టీని చేయటం కోసం చాలా బలమైనటువంటి అడుగులు వేస్తున్నారు. దాంట్లో ముఖ్యంగా రాబోయేటువంటి కర్ణాటక ఎన్నికల్లో జనసేన పవర్ ఏంటో చూపించే విధంగా కనపడబోతుంది అన్నట్టుగా నిన్న నాగబాబు గారు కావచ్చు, రామ్ తాళ్ళూరి గారు వెళ్ళినటువంటి కార్యక్రమానికి అక్కడ జనసేన పార్టీకి సంబంధించి ఆ నియోజకవర్గం ఏంటి అనేది నాకు సరిగ్గా క్లారిటీ లేదు. కానీ ఒక రేంజ్లో కర్ణాటకలో ఉన్నటువంటి ఒక నియోజకవర్గంలో ఈ రేంజ్లో జనసేన పార్టీకి, అది కూడా ఒక ఆంధ్రప్రదేశ్లోనే 100% స్ట్రైక్ రేటుతో ఒక దూసుకెళ్ళినటువంటి ఒక జనసేన పార్టీ ప్రాంతీయ పార్టీగా అనుకున్నాం. బట్ కర్ణాటకలో నిన్న నాగబాబు గారి, రామ్ తాళ్ళూరి గారి పర్యటనలో చూస్తే ఒక్కొక్కరికి మబ్బులిడిపోయే విధంగా అక్కడ జనసేన హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, జెండాలు రెపరెపలాడుతూ కన్నడంలో రాసినటువంటి ఆ జెండాలు చూస్తే ఒక రేంజ్లో కనిపించాయి. అసలు ఆ నియోజకవర్గం, ఆ ఊరు మొత్తం కూడా ఫ్లెక్సీలతో, అసలు జెండాలతో, జనసేన జెండాలతో నిండిపోయాయంటే జనసేనని అక్కడ ఉండేటువంటి ప్రజలు ఏ రకంగా ఆహ్వానిస్తున్నారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయనటువంటి నియోజకవర్గం అని చెప్పాలి. సో ఎస్పెషలీ పవన్ కళ్యాణ్ గారు ఈసారి జాతీయ పార్టీగా జనసేనను ముందుకు తీసుకువెళ్ళటం కోసం బాధ్యతలు అటు రామ్ తాళ్ళూరి గారికి, నాగబాబు గారికి పూర్తి స్థాయిలో అప్పచెప్పినట్టుగా మనకైతే స్పష్టంగా తెలుస్తుంది. మొన్న కేరళకి వెళ్ళి అక్కడ ఏ రేంజ్లో జనసేన పార్టీకి ఇప్పటికే చాలామందిని అక్కడ జాయిన్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు కర్ణాటకలోని కొన్ని నియోజకవర్గాల్లో, ఏదైతే బోర్డర్ నియోజకవర్గాలతో పాటు అనేక నియోజకవర్గాలపై జనసేన ఈసారి ఒక పంజా విసరబోతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదనిపిస్తుంది. సో బలమైనటువంటి అడుగులు వేస్తుంది. ఈసారి జనసేన పార్టీ లోకల్ అనుకుంటువా అంటే డెఫినెట్గా నేషనల్ అనే రేంజ్లో తన ప్రభావాన్ని చూపిస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు.